Yeah, I am very delighted to join you all in the Zoom fellowship. ఈ జూమ్ మీటింగ్ లో మీ అందరితో నేను ఈ విధంగా కలుసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. Today we will meditate the word of God మనం దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు చూద్దాం. from the book of Romans chapter 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం and verse 28. It is a very familiar verse. మనందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. రోమా 8:28. Romans 8 and verse 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. I'll read the verse. నేను చదువుతాను. And we know that God causes all things to work together for good to those who love God, to those who are called according to his purpose. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Yeah. Those who love God and those who are called according to his purpose. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. So there are two things mentioned in this verse. ఇక్కడ ఈ వాక్యంలో రెండు మాటలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. Who are called according to his purpose. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు and those who love God. దేవుణ్ణి ప్రేమించేవారు. All who are called by God, they don't love God. దేవుని చేత పిలువబడిన వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించరు. That's why we read in the book of Matthew, many are called but few are chosen. మత్తయి సువార్తలో మనం చూస్తాం, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. You are standing in front of a big crowd of 1,000 people. మీరు 1000 మంది ఉన్న గొప్ప జనసమూహం ముందు నిలబడొచ్చు. And you are giving a call for everybody. అందరిని మీరు పిలవచ్చు. But only 10 or 20 people come forward. అందులో 10 నుండి 20 మంది ముందుకు రావచ్చు. Because only 20 people believe your message. ఎందుకంటే కేవలం 20 మంది మాత్రమే నీ వర్తమానాన్ని విన్నారు. Only 20 people believe you. 20 మంది మాత్రమే వాళ్ళు నమ్మారు నిన్ను. Others are doubtful. మిగతా వాళ్ళు సందేహపడుతున్నారు. Or they don't want to commit themselves. లేనట్లయితే వాళ్ళు సమర్పించుకోవడానికి ఇష్టం లేదు. Or they are already committed to something else. లేనట్లయితే వాళ్ళు వేరే దానికి లోబడుతున్నారు ఇప్పటికే. They have this world ambitions and plans. ఈ లోక సంబంధమైన వాళ్ళకి కోరికలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. They think that their plans will be ruined if they go and respond to the call of God. ఒకవేళ దేవుడు పిలిచిన పిలుపుకి వాళ్ళు ప్రతిస్పందించినట్లయితే లోకంలో వాళ్ళు చేయాలనుకున్నవి చేయలేమని వాళ్ళు అనుకుంటున్నారు. That's why in this verse God has put these two things together. అందుకే ఈ వచనంలో దేవుడి రెండు విషయాలను కూడా జతపరిచారు. Those who are called and those who love God. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు, దేవుణ్ణి ప్రేమించేవారు. How can you love God? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? How can you love a man? ఒక మనిషిని ఎలా ప్రేమిస్తావు? If you want to love a man, you should know him more and more. ఒక మనిషిని మనం ఎక్కువ ప్రేమించాలంటే ఆ మనిషి గురించి ఎక్కువ మనం తెలుసుకోవాలి. You talk to him and he talks to you and you start knowing little by little. ఆయనతో నువ్వు మాట్లాడుతుంటావు, నీతో ఆయనతో మాట్లాడుతుంటారు, ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. All your doubts about that man goes away. అప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆ మనిషి గురించి నీ సందేహాలన్నీ వెళ్ళిపోతాయి. And you start having confidence in that man. ఆ వ్యక్తి మీద నీకు నమ్మకం పెరుగుతుంది. And then you start loving him. అప్పుడు ఆయన్ని ప్రేమించడం నువ్వు ప్రారంభిస్తావు. We read similar thing in the book of 2 Peter. పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఇలాంటి మాటలు మనం చదువుతాం. Yeah. 2 Peter chapter 1. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. Yeah. We also read about the call of God here. ఇక్కడ దేవుని పిలుపుని గురించి మరలా చదువుతాం. Yeah, we read in the 3rd verse. 3వ వచనంలో మనం చదువుతాం. Seeing that his divine power has granted to us everything pertaining to life and godliness through the true knowledge of him who called us by his own glory and excellence. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వానికి వచ్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావాల్సిన అన్నిటిని మనకు దయచేయుచున్నందున. So God here says that he has called us. ఇక్కడ కూడా మనల్ని దేవుడు పిలిచాడు. But what for he has called us? ఎందుకోసం ఆయన పిలిచాడు మనల్ని? To become partakers of the divine nature. ఆయన యొక్క స్వభావంలో మనం పాలివారం అవ్వాలని. That we read in the 4th verse. 4వ వచనం మనం చదువుతున్నాం. Yeah.
For by these he has granted to us his precious and magnificent promises, in order that by them you might become partakers of the divine nature, having escaped the corruption that is in this world. అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించినాడు. దురాశ అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వముని వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. So God has called us to take part in the divine nature. దేవ స్వభావమందు మనం పాలివారం అవ్వాలి అని దేవుడు మనల్ని పిలిచాడు. The first step to take part in the divine nature starts with loving God. దేవుని స్వభావమందు పాలివారం అవ్వాలి అంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే దేవుని ప్రేమించాలి. Without loving God, we cannot take part in the divine nature. దేవుణ్ణి మనం ప్రేమించకుండా దేవ స్వభావంలో మనం పాలివారం అవ్వలేము. We read in the second Peter, first chapter and verse 2. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, grace and peace be multiplied to you in the knowledge of God and of Jesus our Lord. మన ప్రభువైన యేసును గుర్చినట్టును అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. Only through the knowledge of God and Jesus Christ we have peace and grace. యేసును గుర్చినట్టు అనుభవ జ్ఞానం వలన, దేవుని గుర్చిన జ్ఞానం వలన మనకి కృప సమాధానం కలుగుతుంది. Only when we know God and the Lord Jesus Christ, we find that knowledge, the divine power grants to us pertaining to this life and godliness. కాబట్టి మనం దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు మనకి జీవమునకు భక్తికి కావాల్సిన దైవ శక్తి అనుగ్రహించబడుతుంది. Or the blessings that we need for this world and the blessings in the eternity. ఈ లోకంలో మనకు కావాల్సిన ఆశీర్వాదములు, నిత్యత్వంలో కావాల్సిన ఆశీర్వాదములు అనుగ్రహించబడతాయి. This is promised for those who want to know God and the Lord Jesus Christ. ఎవరైతే దేవుణ్ణి మరియు ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకొని కోరుచున్నారో వాళ్ళ కోసం వాగ్దానం చేయబడిన మాటలు ఇవి. How we can know God and the Lord Jesus Christ? మనం దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని ఏ విధంగా తెలుసుకోగలం? Unless God reveals himself, unless Jesus reveals himself, we will not be able to know him. దేవుడు మనకు ప్రత్యక్షపరచుకుంటే తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు తన తాను మనకు ప్రత్యక్షపరచుకుంటే తప్ప మనం తెలుసుకోలేము. Even though you read the word of God, unless God reveals, we will not be able to know God and Jesus Christ. మనం దేవుని వాక్యాన్ని చదివినా కానీ దేవుడు ప్రత్యక్షత ఇవ్వనట్లయితే మనం దేవుని గురించి కానీ యేసుక్రీస్తు ప్రభువు గురించి కానీ తెలుసుకోలేము. I would like you to turn to 1 Corinthians chapter 2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే, how can we know God? దేవుణ్ణి ఎలా తెలుసుకోగలం? We read in 1 Corinthians chapter 2 and verse 9. మొదటి కొరింథీ 2:9. Yeah. I'll start reading from 8th verse. 8 నుంచి చూద్దాం. The wisdom which none of the rulers of this age has అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. For if they had understood it, they would not have crucified the Lord of glory. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. Yeah, we read in the book of Hebrews chapter 10 that we can trample the Son of God by committing sin. హెబ్రీ 10లో మనం చదువుతాం, పాపం చేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం తొక్కొచ్చు. We also read in the book of Hebrews that we crucify again and again Jesus Christ by sinning. మనం పాపం చేయడం ద్వారా మరలా ప్రభువుని సిలువ వేస్తున్నాం అని మనం చదువుతాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. But here the wisdom of which none of the rulers of this age understood. ఇక్కడ లోకాధికారులు ఎవరికీ తెలియదు ఆ జ్ఞానం. If you are again and again committing sin, you have not understood the Lord of glory. మనం మరలా పాపం చేస్తున్నట్లయితే ఆ దేవుని యొక్క మహిమను మనం తెలుసుకోలేకపోతున్నాం. Because if they had understood, they would not crucify the Lord of glory. ఒకవేళ వాళ్ళ తెలిసి ఉండిన మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయి ఉండేవాళ్ళు. Yeah, now we come to the 9th verse. But just as it is written, things which eye has not seen and ear has not heard, and which have not entered the heart of man, all that God has prepared for those who love him. ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. So here we find that God wants to reveal himself only to those who love him.
కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి మాత్రమే దేవుడు ప్రత్యక్షత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. Eye has not seen, ear has not heard, and it has not occurred in our mind. కాబట్టి కళ్ళు ఏవైతే చూడలేదో, చెవులు వినలేదో, మనుష్య హృదయానికి ఏదైతే గోచరం కాలేదో, But he has revealed it in our spirits. కానీ మన ఆత్మల్లో ఆయన బయలుపరిచి ఉన్నాడు. And how the revelation comes to us. కాబట్టి ఆ ప్రత్యక్షత ఎలా వస్తుంది మనకు? 10th verse, if you read, for to us God revealed them through the Spirit. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. Through the Spirit God reveals to us. తన ఆత్మ వలన ఆయన మనకు బయలుపరిచున్నాడు. Because the Spirit searches all things, even the depths of God. ఎందుకంటే ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. Depth of God means the Spirit of God knows God in a very deep manner. కాబట్టి దేవుని యొక్క ఆత్మకి దేవుని యొక్క మర్మములు తెలుస్తాయి. And by knowing such deep things of God, he starts revealing to us. ఆ లోతైన మర్మములు తెలుసుకొని మనకు బయలుపరుస్తాడు. And here 12th verse we read, we have received not the spirit of this world, but the Spirit who is from God, that we might know the things freely given to us by God. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి ఆత్మను పొంది ఉన్నాము. Yeah, the Spirit of God whom we have received reveals about God. మనము మన దేవుని ఆత్మను పొంది ఉన్నాము. ఆ దేవుని ఆత్మే దేవుని విషయాలు మనకు బయలుపరుస్తాడు. And the 13th verse says, we are taught by the Spirit. మనం ఆత్మ చేత మీరు బోధించబడ్డారు. And a natural man cannot accept the things of the Spirit of God. స్వాభావికమైన వ్యక్తి దేవుని విషయాలు అర్థం చేసుకోలేడు. And 16th verse he says, who knows the mind of the Lord, that he should instruct him, but we have the mind of Christ. 16వ వచనం, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. So whatever is the mind of Christ, we can know. క్రీస్తు యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవచ్చు. Who can know? ఎవరు అర్థం చేసుకోగలరు? Not people who are like Paul, పౌలు వంటి వారు, but people who have received the Spirit of God. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొంది ఉన్నారో. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you have a hunger and thirst for the Spirit of God in your life. నీవు దేవుని యొక్క ఆత్మ కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? Why should you have that hunger and thirst for the Spirit of God? దేవుని యొక్క ఆత్మ గురించి ఆకలి దప్పులు ఎందుకు కలిగి ఉండాలి నువ్వు? Because it is only the Spirit of God who can reveal about God and the Lord Jesus Christ. ఎందుకంటే దేవుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి బయలుపరిచేది దేవుని యొక్క ఆత్మ మాత్రమే. It is only when you start knowing God and the Lord Jesus Christ, you will be able to love him. ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు. And to those who love him, God reveals in our spirits. కాబట్టి ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి ఆత్మలకు ఆయన బయలుపరుస్తాడు. That's what we read in the 9th verse. 9వ వచనం అదే మనం చదివాం. Eye has not seen, ear has not heard, but God has revealed it to us by Spirit. కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయం గోచరం కాలేదు, అయితే మనకు దేవుని ఆత్మ ద్వారా బయలుపరిచాడు. To those who love God. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి కొరకు. So we find that the called people become chosen people by loving God. పిలువబడిన వారు ఎప్పుడు ఏర్పరచబడిన వారు అవుతారంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడే. Called people become, they take part in the divine nature through the love of God. పిలువబడిన వారు దేవ స్వభావంలో ఎప్పుడు పాలువారు అవుతారంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడే. And I cannot take part in the divine nature if I don't know the mind of God. క్రీస్తు యొక్క మనసు, దేవుని యొక్క మనసుని నేను తెలుసుకున్నట్లయితే దేవుని స్వభావంలో నేను పాలుభాగస్తుని కాలేను. Now we'll turn to Romans chapter 8. ఇప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. So we find that all things work together for good to those who love God, according to those who are called and love God. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారో మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుతాం. The next verse, 29th verse, we find that he has predestined us to become into the image of his son Jesus Christ. 29వ వచనము, తన కుమారుడు అనేక సోదరులు చేసిన దేవుడు అని ముందే వారిని తన కుమారునితో సారూప్యము గలవారటకు వారిని ముందుగా నిర్ణయించెను. And God has promised 4 blessings to those who are called and according to his purpose and those who love God. కాబట్టి ఎవరైతే దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళకి 4 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. That is mentioned in this chapter.
ఇక్కడ ఈ అధ్యాయంలో అది ప్రస్తావించారు. The first blessing I would like to read, which is in the 31st verse. 31వ వచనంలో మొదటి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. Romans 8:31. రోమా 8:31. What then shall we say to these things? ఇక్కడ ఉండగా ఏమందము? If God is for us, who is against us? దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? That's the first blessing. ఇది మొదటి ఆశీర్వాదం. If you are called by God, నీవు దేవుని చేత పిలువబడినట్లయితే, and if you are loving God according to his purpose, నీవు దేవుని సంకల్పం చొప్పున ఆయన ప్రేమిస్తున్నట్లయితే, how can you love God? నువ్వు దేవుడిని ఎలా ప్రేమించగలవు? You have to know God. నీవు దేవుడిని తెలుసుకోవటం ద్వారా. That's what we read in the book of 2 Peter chapter 1. 2 పేతురు 1లో మనం అదే చదివాం. And how can you know God? దేవుడిని ఎలా తెలుసుకోగలవు? Only through the revelation. ప్రత్యక్ష ద్వారా మాత్రమే. That's what we read in the book of 1 Corinthians chapter 2. 1 కొరింథీ 2లో అదే చూసాం మనం. How can you get a revelation? ప్రత్యక్షత ఎలా వస్తుంది? How can you know the mind of God? దేవుని యొక్క మనసుని ఎలా తెలుసుకుంటావు? For example, in your family, there is a problem. ఉదాహరణకు మీ కుటుంబంలో ఏదో సమస్య ఉంది. Yeah, your wife is telling something, భార్య ఏదో చెప్తుంది, and your children are telling something, మీ పిల్లలు ఏదో చెప్తున్నారు, and you have something else in your mind. నీ మనసులో ఏదో ఉంది. There's utter confusion. కాబట్టి ఎంత కలవరం ఉంది. A similar situation may occur in your church. మీ సంఘంలో కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. You don't know, this brother is telling something like this, ఈ సహోదరుడు ఏదో చెప్తున్నాడు, another brother is telling something like this. ఇంకో సహోదరుడు ఇంకో మాట చెప్తున్నాడు. Today I received a mail. ఈ రోజు నాకు ఒక మెయిల్ వచ్చింది. One brother started asking so many questions, ఒక సహోదరుడు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. and he was telling in his mail, ఆ మెయిల్ ఏం చెప్తున్నాడంటే, I went to 2 elders. నేను ఇద్దరు సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాను. One elder is telling one thing, ఒక సంఘ పెద్ద ఏమో ఒకటి చెప్తున్నాడు, another elder tells a different thing. ఇంకో సంఘ పెద్ద ఇంకోటి చెప్తున్నాడు. I am confused. కాబట్టి ఇప్పుడు నేను కలవరపడుతున్నాను. I don't know which one I should take. అసలు నేను ఇప్పుడు ఏది తీసుకోవాలి? So I am now writing to the 3rd elder. ఇప్పుడు నేను మూడో సంఘ పెద్దకి రాస్తున్నాను. And the 3rd elder forwarded that mail to the 4th elder. ఇప్పుడు మూడో సంఘ పెద్ద నాలుగో సంఘ పెద్దకి పంపించాడు. Now what shall I say to him? నేనేం చెప్పాలి ఇప్పుడు? 1 Corinthians chapter 2. 1 కొరింథీ 2. You can know the mind of God when you have the Spirit of God. కాబట్టి నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగినట్లయితే దేవుని యొక్క మనసును తెలుసుకుంటావు. So I am going to tell him, you first get filled with the power of the Holy Spirit. కాబట్టి నువ్వు మొట్టమొదట పరిశుద్ధాత్మతో నింపబడు. You receive the Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుతావు. And he will make you understand what is the mind of Christ in this situation. ఈ పరిస్థితిలో క్రీస్తు యొక్క మనసు ఏంటో ఆయన నీకు తెలియజేస్తాడు. Yeah, otherwise when we go to people, we may get different ideas. లేదంటే మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు తలా ఒక అభిప్రాయం చెప్తారు. It is not that one is right and one is wrong. అంటే ఇక్కడ ఒకరు తప్పు చెప్పారు, ఒకరు సరిగా చెప్పారని కాదు. Each person looks at a different angle and tells the answer. కాబట్టి ఒక్కొక్కరు ఆ సమస్యను ఒక్కో విధంగా చూస్తారు కాబట్టి ఒక్కో విధమైన జవాబు ఇస్తారు. 2 elders' experiences are very different. ఇద్దరు సంఘ పెద్దలకు అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. So we cannot find fault with them. కాబట్టి వాళ్ళలో మనం తప్పు పట్టడానికి కాదు. We can't say both elders are not having oneness of spirit. కాబట్టి వాళ్ళిద్దరు ఆత్మలో ఐకమత్యం లేదని చెప్పకూడదు. Yeah, it is possible for 2 people to have the oneness of spirit and still have different opinions. కాబట్టి ఇద్దరు ఆత్మలో వాళ్ళు ఐక్యపరచబడినా కానీ రెండు వేరు వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. That's a issue. అది అక్కడ. Yeah. So in your family, there's a confusion. Children are telling something, wife is telling something, and you want to say something. కాబట్టి నీ కుటుంబంలో కలవరం ఉంది, నువ్వేదో అనుకుంటున్నావు, నీ భార్య ఏదో చెప్తుంది, నీ పిల్లలు ఏదో చెప్తున్నారు. What is the solution? దానికి ఏంటి పరిష్కారం? Go to the Spirit of God. దేవుని యొక్క ఆత్మ దగ్గరికి వెళ్ళాలి మనం. Oh, Spirit of God, fill me. ఓ పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు. And help me to know the mind of Christ. క్రీస్తు యొక్క మనసును ఎరగటానికి నాకు సహాయం చేయండి ప్రభువా. Once you get the mind of Christ, you are confirmed through the word of God. ఒకసారి క్రీస్తు మనసును ఎరిగినట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా అది స్థిరపరచబడుతుంది. And then when you say that to the family, ఇప్పుడు అది కుటుంబంలో నువ్వు చెప్పినప్పుడు, that is like the wisdom that comes from above. అది పైనుండి వచ్చే జ్ఞానము. That is peace is there in the wisdom. అక్కడ ఆ జ్ఞానంలో సమాధానం ఉంటుంది. It is peaceable. అది సమాధానకరంగా ఉంటుంది. And it is gentle. అది సౌమ్యంగా ఉంటుంది. And it produces a great joy. అది ఎంతో ఆనందాన్ని నింపుతుంది. It produces a great peace. ఎంతో సమాధానంతో నింపబడుతుంది. God is not a God of confusion. దేవుడు కలవరానికి కర్త కాదు.
God is a God of peace. ఆయన సమాధానానికే కర్త. Only when there is peace in the family, you can trample devil under your feet. ఎప్పుడైతే నీ కుటుంబంలో సమాధానం ఉంటుందో అప్పుడు మాత్రమే సైతాన్ని నీ కాళ్ళ కింద నువ్వు తొక్కగలవు. Yeah, when we say that devil is under our feet, that means he cannot have power over you. కాబట్టి సైతానికి మన కాళ్ళతో తొక్కటం అంటే సైతానికి మనమే శక్తి ఉండదు, అధికారం ఉండదు. None of our families, devil should have any power. కాబట్టి అపవాదికి మన కుటుంబాల్లో ఎక్కడ చోటు ఉండడానికి వీల్లేదు. None of our children should have any power. Upon none of our children, devil should have any power. కాబట్టి అపవాదికి మన పిల్లలు ఎవరి మీద కూడా అధికారం ఉండడానికి వీల్లేదు. Our wife, devil should not have power over her. భార్య మీద అపవాదికి అధికారం లేదు. And in our church, we should never allow the devil to have the power over the church. మన సంఘంలో కూడా సంఘం మీద అధికారం చేయడానికి అపవాదికి మనం తావివ్వకూడదు. And the devil should be under our feet. అపవాది మన కాళ్ళ కింద మాత్రమే ఉండాలి. Yeah, that's what we read. The first promise God gives is దేవుడిచ్చే మొట్టమొదటి వాగ్దానం అదే. Romans 8:31. రోమా 8:31. If God is for us, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? If God is on our side, who can be against us? దేవుడు మన పక్షమున ఉన్నాడు, మనకు విరోధి ఎవరు? Nobody can be against us. మనకి ఎవరు విరోధిగా ఉండలేరు. Even devil cannot stand against us. అపవాది కూడా మనకు విరోధంగా నిలబడలేడు. That's a great blessing. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you want God to be on your side, దేవుడు నీ పక్షంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? then do one thing. అయితే ఒక్క పని చేయి. Make sure that you are called by God. నువ్వు దేవుని చేత పిలువబడ్డావో లేదో సరిచూసుకో. For what purpose has he called us? దేనికోసం దేవుడు మనల్ని పిలిచాడు? To take part in the divine nature, దైవ స్వభావంలో మనం పాలివారం అవ్వాలని, to take part in the fruit of the Spirit. ఆత్మ యొక్క ఫలములో మనం పాలు పొందాలని. So we read in the book of Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, 6th verse. 6వ వచనం. We can confidently say, the Lord is my helper. I will not be afraid. What shall man do to me? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. So we need not fear anybody. మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. We need not fear whether our boss will remove us from the job. మన యజమాని మనల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాడని భయపడాల్సిన అవసరం లేదు. We need not be afraid of our neighbors who create problem for us. కాబట్టి మన పొరుగు వారిని బట్టి, మనకు సమస్య సృష్టించే వారిని బట్టి మనం భయపడాల్సిన పని లేదు. We need not be afraid of the politicians. ఏదో రాజకీయ నాయకులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. Because God is on our side. ఎందుకంటే దేవుడు మన పక్షముగానున్నాడు. There was a Muslim shop. ఒక ముస్లిం షాప్ ఉంది. And on that shop, he has written this verse. దాని మీద ఈ మాట రాసుకున్నాడు ఆయన. God is for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉంటే మాకు విరోధంగా ఎవరు ఉంటారు? So pay your bill promptly. కాబట్టి నీ బిల్లు సరిగా పే చేయి. So he has put it as a threatening thing. కాబట్టి ఏదో భయపెట్టడానికి పెట్టుకున్నాడు. God is on my side in the shop. షాప్ లో దేవుడు నా పక్షం ఉన్నాడు. And you cannot do anything. నువ్వేదో ఎగ్గొట్టడానికి వీల్లేదు. Do you think when you put that verse, God is on your side? అంటే ఏదో అది పెట్టుకున్నంత మాత్రం దేవుడు నీతో ఉంటాడా? No. Just because somebody puts the word in their home doesn't mean God is on their side. ఏదో ఇంట్లో నా పక్షంగా ఉన్నాడు దేవుడు పెట్టుకున్నంత మాత్రం దేవుడు అక్కడే ఉన్నాడు. Yeah, somebody may hang that words in your home. ఎవరైనా మీ ఇంట్లో వేలాడి తీసుకోవచ్చు దాన్ని. But God will be on your side when you are called according to his purpose to take part in the divine nature and when you love God. దేవుని సంకల్పం చొప్పున నువ్వు పిలువబడి ఆయన స్వభావంలో పాలు పొందటానికి నువ్వు ఆయన ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే ఆయన నీ పక్షముగా ఉంటాడు. So whatever happens, Lord, I want you to be on my side. ఏమి జరిగినా సరే, ఓ ప్రభువా నీవు నా పక్షంగా ఉండాలి. God can easily go back to the other side. He can change his side. కాబట్టి దేవుడు మనకి విరోధంగా కూడా అవ్వచ్చు. When? ఎప్పుడు? When you become proud. నీవు గర్విష్ఠిగా మారినప్పుడు నీకు విరోధం అవుతాడు దేవుడు. When you become proud of your qualification. నీ అర్హతను బట్టి నువ్వు గర్వించినప్పుడు. When you become proud of your position in this world. ఈ లోకంలో నీకున్న స్థానాన్ని బట్టి నువ్వు గర్వించినప్పుడు. When you become proud of the Bible knowledge. నీకున్న బైబిల్ నాలెడ్జ్ని బట్టి నువ్వు గర్వించినప్పుడు. Or when you become proud of the gifts God has given you. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును బట్టి నువ్వు గర్వించినప్పుడు. God can go against you. దేవుడు నీకు విరోధంగా మారగలడు. Yeah, God resists the proud. దేవుడు అహంకారులను ఎదిరించేవాడు. But gives grace to the humble.
దీనులకు కృపను అనుగ్రహించేవాడు. But when God is on your side only, you can receive the grace. దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడే నీవు కృపను పొందగలవు. When God changes the side, you will receive the resistance from God. దేవుడు నీకు విరోధంగా మారినట్లయితే దేవుడు నిన్ను ఎదిరిస్తూ ఉంటాడు. Yeah, already we have so many things against us. ఇప్పటికే మనకు వ్యతిరేకంగా అనేక విషయాలు ఉన్నాయి. Our lusts are working against us. కాబట్టి మన మోహములు అవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. Devil is working against us. అపవాది మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. World and the worldly systems are working against us. ఈ లోకంలో ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. Added to these three things, if God is also against us, what will we do? ఈ మూడు సరిపోవన్నట్టు దేవుడు కూడా మనకి విరోధంగా పనిచేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? There is no hope. మనకే నిరీక్షణ లేదు. There is no hope for such a person. అలాంటి వ్యక్తికి ఏ నిరీక్షణ లేదు. He will be discouraged and depressed. అతడు నిరాశపడతాడు, నిరుత్సాహపడుతూ ఉంటాడు. We need not be discouraged. మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. Just decide, I want to be humble. ఓ ప్రభువా, నేను దీనుడిగా ఉండగోరుచున్నాను. I want to have a grateful heart. ఓ ప్రభువా, నేను ఎంతో కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉంటాను. We read in the first 2 Peter chapter 1. 2 పేతురు 1లో మనం చూసాం. There are two blessings for those who are called. పిలువబడిన వారికి ఇక్కడ రెండు ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. And here when you read, మనం చదువుతున్నప్పుడు it says, make sure of your calling. కాబట్టి నిన్ను పిలిచిన వారిని గురించి చూసుకో. 10th verse, 2 Peter 1:10. 2 పేతురు 1:10. Therefore, brethren, be all the more diligent to make certain about his calling and choosing. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. Did you notice here Spirit of God is telling two things, not one thing. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ రెండు విషయాలు చెప్తున్నాడు. What are the two things he says? ఇక్కడ ఏంటి ఆ రెండు విషయాలు? Who are certain about his calling and choosing. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడండి. If you are called and when you obey to God, you become a chosen one. కాబట్టి ఎప్పుడైతే దేవుడు పిలిచినప్పుడు నువ్వు విధేయత చూపిస్తావు, అప్పుడు ఏర్పరచబడిన వాడు అవుతావు. And if you make sure of the calling and election, కాబట్టి మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడండి. then you will never stumble. అలా అయితే మీరు ఎప్పుడు తొట్టిల్లరు. That's the first blessing. మొట్టమొదటి ఆశీర్వాదం. You will never get stumbled. నువ్వు తొట్టిల్లవు. You will never get backslidden. నువ్వు వెనక్కి దిగజారిపోవు. You never get offended. నువ్వు అభ్యంతర పడవు. See, for example, you are going and you are facing a temptation. ఉదాహరణకు నువ్వు శోధన ఎదుర్కొంటున్నావు. And at that time you are making sure of your calling. అక్కడ నీ పిలుపుని గురించి నువ్వు జాగ్రత్త పడుతున్నావు. See, in the particular temptation, you can become angry and shout at the person. ఆ ప్రత్యేకమైన శోధనలో నువ్వు కోపపడ్డావు, అరిసావు, కేకలేసావు. Or you can control your anger and you can be patient. లేకపోతే నువ్వు కోపపడకుండా నువ్వు సహనంగా ఉన్నావు. If you forget your calling, then you will shout. నీ పిలుపుని మర్చిపోయినట్టు నువ్వు కేకలేస్తావు. I am tempted now. నేను శోధించబడుతున్నాను. I make sure of my calling. కాబట్టి నేను ఎందుకు పిలువబడ్డానో నేను గుర్తుపెట్టుకుంటాను. Lord, you have called me to partake your nature. ఓ ప్రభువా, నీ స్వభావమందు పాలివారన అవటానికి కదా నన్ను పిలిచావు నువ్వు. Long suffering and patience. ఓ ప్రభువా, ఎంతో దీర్ఘశాంతం సహనం నేను కలిగి ఉండాలి కదా. You know, Jesus Christ rode on the donkey and he was meek. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వెళ్ళి ఎంతో సాత్వికుడిగా ఉన్నాడు. And the only character Jesus testified about himself is, he said, I am meek and humble. కాబట్టి నేను సాత్వికుడును దీనుడును అని దాని గురించి మాత్రం యేసు ప్రభు చెప్పుకున్నాడు తన గురించి. Only two characters Jesus tells about himself. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న రెండే లక్షణాలు. He has so many characters, beautiful characters. ఆయనకి ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి. Love, joy, peace, long suffering, goodness, kindness, everything he has got. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం అన్ని అనేకమైన ఉన్నాయి. But above all the qualities, he is highlighting two qualities. వాటన్నిటిలో కూడా రెండు లక్షణాలను ఆయన చెప్తున్నాడు. Why? ఎందుకు? They are very primary. ఎందుకంటే అవి ఎంతో ప్రాథమికమైనవి. We need to desire that. ఎందుకంటే వాటిని మనం వాటిని తెచ్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. That is being meek and humble. సాత్వికంగా దీనుడిగా ఉండటం. Because when we are humble, God is on our side. ఎందుకంటే మన దీనిలో అయితే దేవుడు మన పక్షాన ఉంటాడు. And God can give more and more of his nature. అప్పుడు దేవుడు తన స్వభావాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. Yeah, the divine nature he can give.
అప్పుడు దైవ స్వభావంలో మనం పాలువారం అవుతూ ఉంటాం. Learn from me. I am meek and humble. నా ఎదురు నుండి నేర్చుకోండి, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. So God should be on our side. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండాలి. When we are humble, మనము దీనులుగా ఉన్నప్పుడు that's a blessing of God. అది దేవుని యొక్క ఆశీర్వాదం. How many of you want to retain this blessing? కాబట్టి ఎంతమంది ఈ ఆశీర్వాదాన్ని ఉంచుకోవాలనుకుంటున్నారు మీరు? Just for something, because of pride, you want to lose this blessing? ఏదో దేంట్లోనో గర్వించి దీన్ని పోగొట్టుకుంటారా ఈ ఆశీర్వాదాన్ని? No. లేదు లేదు. Tell God, Lord, always I want you to be on my side, Lord. ఓ ప్రభువా, నీవెప్పుడు నా పక్షానే ఉండాలి ప్రభువా. And I would never want to become proud. ఓ ప్రభువా, నేను ఎప్పుడు గర్వించను ప్రభువా. Then second blessing we read. రెండో ఆశీర్వాదం ఏంటంటే 33rd verse we say, who can bring a charge against God's elect? God is కాబట్టి the one- Yeah. దేవుడు ఏర్పరచుకున్న వారి పట్ల ఎవరు నేరం మోపగలరు? God is the one who justifies. ఎందుకంటే మన నీతిమంతులుగా తీర్చేది దేవుడే. Who is the one who condemns? కాబట్టి నేరం మోపువాడు ఎవడు? శిక్ష 34th విధించువాడు ఎవడు? 34th verse. 34వ వచనం, శిక్ష విధించువాడు ఎవడు? So here we find that nobody can condemn you కాబట్టి నీ మీద ఎవడు శిక్ష విధించలేరు, because God has justified you. ఎందుకంటే దేవుడిని నీతిమంతులుగా తీర్చాడు. So many times devil tries to condemn us. అనేక సార్లు మనల్ని శిక్షా విధిలోనికి తీసుకొస్తూ ఉంటాడు సైతాను. We should never allow condemnation in our lives. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు శిక్షా విధిలోనికి వెళ్ళటానికి మనం అనుమతించకూడదు. You know what is the difference between the condemnation and conviction of the Holy Spirit? కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదలకి లేకపోతే అపవాది చేసే శిక్షా విధికి తేడా ఏంటో తెలుసా? Suppose you have spoken harshly to a brother, ఒక సహోదరుడితో నువ్వు కొంచెం కఠినంగా మాట్లాడావు, or sisters, you have spoken very harshly to your husbands. లేకపోతే సహోదరిని మనం చూసినట్లయితే మీ భర్తలతో మీరు కఠినంగా మాట్లాడారు. Immediately you get a thought, వెంటనే మీకు ఒక తలంపు వస్తుంది, I am a useless wife. నేను ఎందుకు పనికిరాని భార్యను, I am a useless person. నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని. That is the condemnation from the devil. అది అపవాది నుంచి వచ్చే శిక్షా విధి. What will be the conviction of the Holy Spirit? పరిశుద్ధాత్ముడు ఎలా ఒప్పింపు చేస్తాడు? The Holy Spirit will say, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడంటే, you have spoken harshly to your brother. నీ సహోదరుడితో నువ్వు కొంచెం కఠినంగా మాట్లాడావు, దురుసుగా మాట్లాడావు. You have spoken harshly to your husband. నీ భర్తతో చాలా దురుసుగా మాట్లాడావు. Then what will you say? అప్పుడు నువ్వేం చెప్తావు? I am sorry, Lord. అవును ప్రభువా, నన్ను క్షమించండి. And you go to your husband, I am sorry, my dear hubby. నీ భర్త దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడుగుతావు. I have spoken very harsh words. నేను ఎంత దురుసుగా మాట్లాడాను. Peace comes there. అప్పుడు సమాధానం వస్తుంది. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. Holy Spirit convicts. When he convicts, he will be very, very specific. పరిశుద్ధాత్ముడు ఒప్పించినప్పుడు ఆయన ప్రత్యేకంగా నువ్వేం చేసావో చూపిస్తాడు. Holy Spirit always point out the issue in our life. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మన జీవితంలో ఉన్న సమస్య గురించి చూపిస్తాడు. The issue is, I am hard in my word. అక్కడ సమస్య ఏంటంటే నా మాటల్లో నేను కఠినంగా ఉన్నాను. That one the Holy Spirit will point out. పరిశుద్ధాత్ముడు ఆ మాటను పట్టుకుంటాడు. But the devil will not point out like that. కానీ అపవాది అలా చూపించడు. Why? ఎందుకు? Because devil does not want you to repent. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలని అపవాదికి ఇష్టం ఉండదు కదా. Devil wants you to stumble. కాబట్టి నువ్వు తొట్టిల్లి పడిపోవాలని చూస్తాడు అపవాది. Devil wants you to backslide. నువ్వు వెనక దిగజారిపోవాలని చూస్తాడు అపవాది. What he will say? అపవాది ఏం చెప్తాడు? You are a worthless person. నువ్వెందుకు పనికిరాని వాడివి, You are unfit to be a Christian. నువ్వు అసలు క్రైస్తవుడిగా ఉండటానికి కూడా యోగ్యుడివి కాదు. You are unfit to be in the church. నువ్వు సంఘంలో ఉండటానికి కూడా అర్హత లేదు నీకు. You are unfit to be in CFC. నువ్వు CFC లో ఉండటం కూడా నీకు అర్హత లేదు. Back off all these things and go somewhere. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోను. Who is telling this? ఎవరు చెప్తున్నారు నీకు ఇవన్నీ? The devil. అపవాది చెప్తున్నాడు. You want to obey the devil? నువ్వు అపవాదికి ఇదే No. చూపించాలనుకుంటున్నావా? You tell, who can bring any charge against me? I am justified by Christ. కాబట్టి నాకు శిక్ష విధించేవాడెవడు, నేరం మోపువాడెవడు? యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడుగా తీర్చాడు నన్ను. The Holy Spirit gives a revelation, the difference between the Holy Spirit's conviction and the devil's condemnation. పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదలకి అపవాది యొక్క శిక్షా వేదికి పరిశుద్ధాత్ముడే మనకు తేడా తెలియజేస్తాడు. Whenever Holy Spirit convicts you, it always gives you hope. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపు చేస్తాడో ఒక నిరీక్షణ మనకు కలిగజేస్తాడు. But when the devil condemns you, he makes you feel like a loser.
కానీ అపవాది నేను శిక్షా విధిలోనికి తెచ్చినప్పుడు నేను ఓడిపోయిన వాడిగా పనికిరాని వాడిగా చిత్రీకరిస్తాడు. He makes you feel like you are a failure. నువ్వు ఓడిపోయిన వాడివి అని చూపిస్తాడు. We may fail, that doesn't make me a failure. కాబట్టి నేనేదో అక్కడ ఓడిపోవచ్చు, అంత మాత్రం నేను ఎప్పుడు ఓడిపోయిన వాడిని కాదు. We hear a worldly saying, మనము ఈ లోకంలో వింటూ ఉంటాం, failures are the stepping stones to success. కాబట్టి మనం ఓడిపోయినప్పుడు జయం పొందటానికి అవి మెట్లు లాంటివి. That is true in our spiritual life also. ఆత్మ సంబంధం కూడా నిజమే అది. Whenever we fail, we can learn a lesson and we can grow. కాబట్టి మనం ఓడిపోయిన ప్రతిసారి పాఠం నేర్చుకొని మనం ఎదగొచ్చు. So the second blessing is nobody can condemn us. ఇక్కడ రెండవ ఆశీర్వాదం ఏంటంటే మన మీద ఎవరు శిక్ష విధిలోనికి మనం తీసుకొని రాలేరు. Only the Holy Spirit can convict me and I repent. పరిశుద్ధాత్మ నన్ను ఒప్పింపజేస్తాడు, నేను మారు మనసు పొందుతాను. What is another blessing? ఇంకొక ఆశీర్వాదం ఏంటి? Yeah, 32nd verse. 32. He who did not spare his own son, but delivered him up for us all, how will he not also with him freely give us all things? తన సొంత కుమారుని అనుగ్రహించిన వెనుక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? He will give freely all things. కాబట్టి సమస్తమును మనకి ధారాళంగా ఇచ్చిన దేవుడు. Compare this verse with what we read in the 2 Peter chapter 1. 2 పేతురు 1లో మనం చదివిన దానికి దీనికి మనం పోల్చి చూసినట్లయితే, through the knowledge of God and through the knowledge of Jesus Christ, he has given all things pertaining to this life and godliness. దేవుని యొక్క జ్ఞానమును బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమును బట్టి మన భక్తికి జీవమునకు కావాల్సిన అన్నిటిని అనుగ్రహించాడు. All that I need, God gives. నాకు అవసరమని అన్ని దేవుడు ఇస్తాడు. Not all that I want. నాకు కావాల్సిన అన్ని కాదు, All the needs God meets us. నా ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. A similar verse is Matthew chapter 6 and verse 33. మత్తయి 6:33లో కూడా ఎలాంటి వచనాన్ని Seek ye మనం చూస్తాం? first the kingdom of God, and all these things shall be added unto you. నువ్వు మొట్టమొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతికినట్లు ఇవన్నీ నీకు అనుగ్రహింపబడును. So that's also same thing. అలాంటిదే ఇది కూడా. Peter, we read, you try to know God and he gives you for this life and for godliness. కాబట్టి పేతురు ఏమన్నాడంటే, నీవు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకుంటూ ఉంటే భక్తికి నీ జీవమునకు కావాల్సిన అన్నిటిని ఆయన ఇస్తాడు. Matthew 6:33, seek ye first the kingdom of God and its righteousness, these things will be added unto you. మత్తయి 6:33లో దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికినట్లు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. The same blessing we read in the 32nd verse of Romans chapter 8. అదే ఆశీర్వాదాన్ని రోమా 8:32లో మనం చదువుతూ ఉన్నాం. He will give us freely. ఆయన అన్ని సమస్తమును ధారాళంగా ఇచ్చే దేవుడు. I had a need. నాకు ఒక అవసరం ఉంది, I went and I prayed. నేను వెళ్ళి ప్రార్థించాను దేవుని దగ్గర. I was disturbed. నేను ఎంతో కొంచెం కలవరపడ్డాను, But after prayer, I got a peace. కానీ ప్రార్థన తర్వాత నాకు ఎంతో సమాధానం వచ్చింది. Then I know that God is going to meet that need. అది దేవుడు అవసరాన్ని తీరుస్తాడు, నాకు అప్పుడు అర్థమవుతుంది. When he will meet the need? ఎప్పుడు అవసరాన్ని తీరుస్తాడు? Times are in his hands. నేను ఎప్పుడైతే ఆయనతో చేతులు కలుపుతాను. And during the waiting time, I may get some more patience. కాబట్టి ఆ విధంగా వేచి ఉన్నప్పుడు నాకు ఇంకొంచెం ఓర్పునివ్వచ్చు దేవుడు. During the waiting time, I may get some more faith. ఆ వేచి ఉన్నప్పుడు నాకు ఇంకొద్దిగా విశ్వాసం నేను అభివృద్ధి చెందొచ్చు. During the waiting time, I may get some more long suffering. ఆ వేచి ఉన్నప్పుడు నేను కొంచెం దీర్ఘశాంతం ఉండొచ్చు. That is his plan. దేవుని యొక్క ప్రణాళిక అది. And when these fruit is formed in my life, he will meet that need. కాబట్టి ఈ ఫలం అనేది నాలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దేవుడు నా అవసరాన్ని తీరుస్తాడు. And what is the fourth blessing? నాలుగో ఆశీర్వాదం ఏంటి? He is at the right hand of God and he intercedes for us. 34th verse. 34వ వచనంలో ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. Before 28th verse, that is verse 27. 27వ వచనంలో మనం చూస్తే, the Spirit of God is interceding for us. దేవుని యొక్క ఆత్మ మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. The Spirit is because he intercedes for the saints according to the will of God. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. But when you start loving God, what Jesus says is that I will intercede for you. కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తాను. He is at the right hand of God. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. Many times we may think that all goes well because of my ability. మనం అనేక సార్లు ఏమనుకుంటాం అంటే, నాకు ఇంత సామర్థ్యం ఉంది కాబట్టి అన్ని బాగా చేస్తున్నాను. No, my dear brothers and sisters. సోదరులారా, లేదు లేదు. Because Jesus is interceding for us.
యేసుక్రీస్తు ప్రభు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. Yeah, sometimes we may not, our prayers may not be heard. కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన వినపడకపోవచ్చాడా, Jesus' prayers will be immediately heard. కానీ యేసు ప్రభు ప్రార్థన చేస్తే వెంటనే అవి వాటికి జవాబులు వస్తాయి. Because of his reverence, he was heard. ఎందుకంటే ఆయన భయభక్తులతో ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి వినపడ్డాయి. Hebrews chapter 5 and verse 7. హెబ్రీ 5:7 ఉంటుంది. He was heard because of the piety. కాబట్టి ఆయన భయభక్తులతో ఆ విధంగా చేశాడు కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించబడింది. Now that piety has not come down, it is same. కాబట్టి ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి అదేం తగ్గిపోలేదు, అలానే ఉంటుంది. And now he intercedes for you. ఇప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. How much we should be thankful for this blessing. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ ఆశీర్వాదం But గురించి. we have a complaint. God has not blessed me. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించలేదని మనం ఫిర్యాదులు కలిగి ఉన్నాం. He is interceding for me. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. Lord, protect my child. ప్రభువా నా బిడ్డను కాపాడు. Give him faith. విశ్వాసం ఇవ్వు ప్రభువా. Give him love, Lord. ప్రభువా ప్రేమను కుమ్మరించు. Give him the anointing and the Spirit of God. ఆత్మాభిషేకాన్ని అతనికి దయచేయి. So Paul understood how much this love can do wonders in our lives. కాబట్టి పౌలుకి అర్థమైంది ఈ ప్రేమ మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేయగలదు అని. After knowing all these blessings, ఈ ఆశీర్వాదాలన్నీ తెలుసుకున్న తర్వాత Paul is telling 35th verse. 35లో పౌలు చెప్తున్నాడు, Who shall separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? I love him and he loves me. నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. In between us, if tribulation comes, distress or persecution or famine or nakedness or peril or sword, nothing can separate from the love of God. సో ఈ మధ్యలో శ్రమ రావచ్చు, హింస రావచ్చు, కరువు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఉపద్రవం రావచ్చు, ఖడ్గమైన రావచ్చు, కానీ ఎవరు ఎడబాపలేరు. We can be more than conquerors. సో వీటన్నిటికంటే అత్యధికంగా విజయం పొందుచున్నాము. 39th verse. 39వ వచనం, Nor height, nor depth, nor created thing, anything, nothing will be able to separate. కాబట్టి మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానమైన, ఉన్నవైన, రాబోవైన, ఎత్తైన, లోతైన ఏది వేరుపరచలేదు. That is the understanding of Paul about the importance of loving God. దేవుణ్ణి ప్రేమించే విషయంలో పౌలు ఈ విధంగా అర్థం చేస్తున్నాడు. So God has called us, దేవుడు మనల్ని పిలిచాడు, and we need to know Lord Jesus Christ and God. కాబట్టి మనం దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించిన జ్ఞానంలో ఎదగాలి. That knowledge will come only through the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకి ఆ జ్ఞానం లభిస్తుంది. When I know God, I can love him more. నేను దేవుని తెలుసుకుంటే నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తాను. And we saw the 4 blessings because of this life. కాబట్టి ఈ జీవితాన్ని బట్టి మనం ఈ 4 ఆశీర్వాదాల గురించి తెలుసుకున్నాం. We'll close our eyes and pray. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ముగించుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for your great and high calling. ఓ ప్రభువా మమ్మల్ని ఎంతో ఉన్నతమైన పిలుపుతో పిలిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. At the same time, Lord, we want to love you. ఓ ప్రభువా అదే సమయంలో మిమ్మల్ని మేము ప్రేమించాలనుకుంటున్నాం ప్రభువా. And Lord, we have meditated the blessings that comes because of our love for you. ప్రభువా మిమ్మల్ని మేము ప్రేమించిన కారణాన్ని బట్టి మాకు కలిగే 4 ఆశీర్వాదాల గురించి మేము చూసాం. The blessings because you loved us. ఓ ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. Help everybody who is listening to this word, Lord, to become more than conquerors. ఓ ప్రభువా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అన్నిట్లో అత్యధికంగా విజయం పొందినట్లు వారికి సహాయం చేయండి. Let nothing separate us from the love of God. ఓ ప్రభువా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపు నేరదని తెలుసుకోగలిగిన సహాయం చేయండి. In Jesus' name we pray thee. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers and sisters. God bless you all.